So hello guys, welcome back to my channel. I'm Kathos Gaming. So friends, మీరైతే చూడొచ్చు మన దగ్గర న్యూ క్యారెక్టర్స్ అయితే వచ్చేసారు. సో ఇన్ని రోజులు ఎందుకైందంటే ఈ న్యూ క్యారెక్టర్స్ వల్లనే. సో చూడండి, సో నాకైతే ఈయన పేరేంది రోలాఫ్, ఈయన కావాలని చెప్పినా కదా గాయస్, ఆర్ఎనా 4లో లెజెండరీ క్యారెక్టర్ అని వచ్చేసిండు. ఈయన ఏ నుంచి వచ్చిండో బిట్టని చూపిస్తా. సో ఇలా ఒకటి ఛాలెంజ్ ఉండే గాయస్, ఈ ఛాలెంజ్ కాదు, ఇది అనుకోకుండా వచ్చేసిన ద కైవ్ ఛాలెంజ్. సో దీంట్లో 220 చేసి ఇది వస్తుందంట గైస్. కాబట్టి నాకు ఇది కావాలి. ఇంట్లోకి వెచ్చలేదు, ఎపిక్ వెళ్తుందేమో అని ఓపెన్ చేసి లెజెండరీ వెళ్ళిపోయింది. ఈ ఆన్లోకి వెచ్చలే ఈయన దొరికిండు. సో ఈయన నుంచి దొరికిందని ఆలోచిస్తున్నారా, షినోబి. సో ఈయనైతే మనకి అరేనా 9 లెజెండరీ క్యారెక్టర్ ఇంట్లో దొరికిండు. సో ఈయన నుంచి దొరికిందంటే ఒక ప్యారిస్ ఛాలెంజ్ వచ్చింది, ద కైరో ఛాలెంజ్ లెక్క ఈయన బిటం ఒక ఛాలెంజ్ వచ్చింది. కంప్లీట్ చేసిన ఈ క్యారెక్టర్ దొరికేసింది. సో ఇప్పుడైతే వీళ్ళని పెట్టుకొని ఒక 2v2 మ్యాచ్ అయితే ఆడేసేద్దాం. సో స్టార్ట్ అయ్యాక చూపిస్తా. సో గైస్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో తీసేసుకుందాం. సో అటాక్, మీరు అటాకింగ్కి వెళ్ళిపోండి. టేషియా రే ఇంత వస్తున్నాడు గైస్ మన లెజెండరీ క్యారెక్టర్ రోలాఫ్. అరే సూపర్ మ్యాన్, అయ్యా 133 డ్యామేజ్ గైస్. సరే నేను అప్గ్రేడ్ బటన్ చేసిన. కిల్లు, అరే మనకి ఏమైనా అవుతుంది. సో ఒకసారి షినోబీని వాడదామంటే షినోబీ వస్తలేడు. సో ఒక మ్యాచ్ షినోబీ ఇంకా ఈయన వాడదాం. సో నేను షినోబీని వాడేసిన, మీకు తెలియకపోతే చెప్తున్నా, షినోబీని వాడేసిన, కానీ రోలాఫ్ని ఇంకా వాడలేను నేను. అరే ఇవేం బాంబులుగా సీదా పోయి దానికి పోయి వెళ్ళిపోతున్నాయి. సో 22 యారోస్ ఇట్లా ఏడుస్తాడంట. సో ఈయన అబిలిటీ అయితే మీకు ఒకసారి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈయన ఎంత రేంజ్ ఉందో అంత రేంజ్ దాకా మనం టెలిపోర్ట్ అయిపోవచ్చు. సో చూడండి, ఇప్పుడు ఈయన ఎంకల్కి వచ్చేసినాము. ఇట్లా వచ్చేసి నేను డ్యామేజ్ ఇచ్చేయచ్చు, కానీ ఈయన వచ్చి దాన్ని కిల్ చేసేసాను. సో ఈయన తీసుకుందాం. సో మీకు రోలాఫ్ని ఇంకెందుకు చూపిస్తలేనంటే ఆయన ఒక లెజెండరీ క్యారెక్టర్ వైస్. నెక్స్ట్ మ్యాచ్లో చూపిస్తా. అరే ఈ బాంబు నాపడరా, ఈ బాంబు నన్ను వేల్చేసింది. రే ఎవరు వస్తలేడు. సో వచ్చేసిండు. సో ఇప్పుడు చూపించాలి ఇక తడక. సో 1 షాట్లో ఇద్దరిని లేపేసిండు. అరే బాంబులకి నా బాంబులు ఒక్కొక్కస్తున్నాయి, అన్నీ వేల్చేస్తున్నాయి గాయస్. సో ఈయనకు డ్యామేజ్ ఇద్దాం. అరే ఈయననే కదా గాయస్ బాంబులు వేసేది. అరే ఈయన ఒకడు వచ్చిండు, మంచిగా ట్యాకల్ని కిల్ చేసేస్తుండే. ఇప్పుడు నేను జస్ట్ హెడ్ల మీద హెడ్లు పెట్టి. సో ఆయనకు దొరికేసింది కిల్లు. అరే సూపర్ మ్యాన్, భీముడు సూపర్ మ్యాన్. భీమా అది లాకెట్ లాంచర్ అది. హలో అరే ఎవరు గైస్, షినోబీ టున్. సో కిల్లు వాళ్ళ వెంకలకి వెళ్ళిపోవచ్చు కదా మనం డైరెక్ట్ ఇట్లా. మొత్తం వాళ్ళ వెంకలకి వెళ్ళిపోతే షార్ట్లు ఈజీగా పడతాయి. .x2 ఓ మై గాడ్, ఒకదాన్ని కిల్ చేసేసినాం. అరే షట్. ఒక్కసారి లాస్ట్ రోలాఫ్ని వాడదాం, ఏమవుతుందో. అరే ఓ మై గాడ్, అది ఎక్కుతుండు. ఎక్కినా ఆయన ఏం చేస్తాడు గాయస్, ఆ టైం అయిపోతుంది. ఆయన ఒక్కైనా కిల్ చేసిండు అనుకోపు నేను. చెప్తున్నా అరే హరియప్ప, లాస్ట్ సెకండ్ హరియప్ వచ్చింది గాయస్. అరే ఇది ఎక్కడ మాయాజాలం నాయనా. సో గాయస్
ఈ మ్యాచ్ అయితే ఓడిపోయినాం. సో నెక్స్ట్ మ్యాచ్లో వీళ్ళ మనం రివెంజ్ తీసుకుందాం. సో చూపిస్తా ఆగండి నెక్స్ట్ మ్యాచ్లో వీళ్ళకి ఏం చేస్తున్నాం. సో గైస్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో పోయిన మ్యాచ్ అయితే ఓడిపోయినాం. అట్లా అర్థమవుతలేదు. అసలు హరియప్ వచ్చింది గాయస్, అది వచ్చినందుకే మనకి ఇట్లా అయ్యింది. హరియప్ రాకపోయి ఉంటే మనమే విన్ అవుతుండే షినోబి వల్ల. సో ఒకసారి ఈయన చూద్దాం. సో ఇలా కొడుతుండు. మంచిగానే కొడుతుండు. సో అబిలిటీ ఏంది? సో అర్రే సుత్తని శ్రేషన్ గైస్, ఇది ఎక్కడ అరే ఇంతసేపు గాలిలో ఉండదు కదా సిమే. క్రిస్టల్ అయ్యి పేరు. అరే ఇన్నా గైస్ నేను పేరు ఏమది షినోబి నువ్వురా, నేను చూసుకుంటాపా. ఏముంది కిల్. అరే తార్ లెక్కనే గాయస్. ఇప్పుడు తార్ సుత్తీసి దానికి డ్యామేజ్ ఇస్తాడు కదా, మనం బిడ్డకు సుత్తిసురుతాం ఇట్లనే. కానీ తార్ సుత్త కొంచెం చిన్నది, మన సుత్త కొంచెం పెద్దది, అంతే డిఫరెంట్. అరే వీళ్ళందరూ డ్యామేజ్ ఇస్తారు గాయస్. అరే 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 ఫుట్బాల్ వాడు ఇద్దరు ఫుట్బాల్ వాడు వచ్చారు గాయస్. అరే ఎవరు లేరు గాయస్ వాడదామంటే. షినోబి 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 వాళ్ళు డ్యామేజ్ ఇస్తారు. షినోబి స్కిల్ స్కిల్. అరే లైన్గా ఎన్ని కిల్లునే ఇక షెడ్ మీద ఎడ్డు పెట్టి కొడుతుంటే. సో ఈయన వాడదాం, సుత్తిస్తుందాం ఆగండి. అరే ఈ సుత్తాలు ఏం చేయలేదు, అలా వాపస్ వచ్చేసింది. ఈ సుత్తది ఏం చేయలేదు గాయస్. సో మన టీంలో ఆల్మోస్ట్ వాళ్ళు మొత్తం వేలు చేసేసారు. ఇప్పుడు షినోబి మనకు అవసరం వస్తుందిగా. సో కొత్త అరేలో మనకు కూడా వేలు వస్తుంది. Yes. Bro. అరే ఏం చేస్తాం గైస్. అరే నో నో నో, ఈ లెజెండరీ క్యారెక్టర్ నా దగ్గర పెట్టగా ఉన్నాడు గాయస్. మీకు చూపిస్తాను అనుకోండి మ్యాచ్ కాగానే. ఈయన నా దగ్గర పెట్టగా ఉన్నాడు. ఏంది ఎగురుతున్నావు గాలిలో ఉన్నా అనుకుంటా. అరే ఏంది గైస్ ఇది .2. అరే మస్తు డ్యామేజ్ పడుతుంది గైస్ చాలా దానికి. అరే చంపకరా. అరే ఈయన హెల్త్ పోతలేదు ఏంటి నైనా, ఈయన హెల్త్ పోతలేదు. అరే ఎవడ్రా పీలుస్తుంది. అరే అరే పీల్చకండి. ఇది చంపాడ్రా నేను. అరే ఇంకొక షాట్ ఇయ్యలే, ఒక్క షాట్. షినోబి వల్ల గెలుస్తున్నాం గాయస్ మనం మ్యాచ్ అయితే, ఈ మ్యాచ్. సో షినోబి ఇప్పుడు కిల్ చేయకపోయి ఉంటే మనం మ్యాచే గెలుస్తుండే అయినా కానీ. సో ఎన్ని కిల్స్? 11 కిల్స్ గాయస్. షినోబి తోటి బాగానే కిల్స్ వెళ్తాయి. సో డైరెక్ట్ టెలిపోర్ట్ అయిపోవచ్చు కదా గైస్ మనం కాబట్టే. సో మీకు ఆ లెజెండరీ క్యారెక్టర్ నా దగ్గర ఉన్నారు, చూపిస్తాను మీకు. సో చూడండి గైస్, ఆ లెజెండరీ క్యారెక్టర్ నా దగ్గర ఉన్నారు. 4 మంది లెజెండరీ క్యారెక్టర్స్ నా దగ్గర. సో గైస్ ఈ వీడియోకి అయితే ఎంత అనుకుంటున్నాను, నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో బై బాయ్.